బెంగుళూరులో ఒక విచిత్రమైన సంఘటన నిన్న జరిగింది. అదేంటంటే ఒక ఆటో డ్రైవర్‌ని ఒక మహిళ చెప్పుతో కొట్టింది పబ్లిక్‌గా రోడ్ల మీద. దాని తర్వాత ఆమె భర్త ఆటో డ్రైవర్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పారు. ఈ 2 వీడియోలు చెప్పుతో కొడుతున్న వీడియో, తర్వాత క్షమాపణ చెప్తున్న వీడియో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సో దీంట్లో అనేక విషయాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా నేను స్టోరీ ఏంటని చెప్పి దాని తర్వాత దీన్ని అనలైజ్ చేస్తాను. నిన్న అక్కడ బెంగుళూరులో బెల్లందూర్ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ సెంట్రల్ మాల్ ఉంది. ఆ మాల్ దగ్గర సాయంత్రం ఆఫ్టర్నూన్ 3 గంటల ప్రాంతంలో ఒక మహిళ, హిందూ మహిళ, ఆమె హిందీ మహిళ, పంకూరి మిశ్రా, 28 ఏళ్ళ ఆమె. వాళ్ళ హస్బెండ్ మిశ్రా డ్రైవ్ చేస్తుంటే ఆమె వెనక కూర్చొని బైక్లో వెళ్తుంది. అక్కడ ఒక రోడ్డు టర్నింగ్లో ఒక లోకేష్ అనే ఒక ఆటో డ్రైవర్కి ఈ బండికి ఏదో తగిలింది. తగలగానే ఆమె బండి ఆపారు. బండి ఆపి ఆమె బండి దిగి అతన్ని బూతులు తిట్టడం మొదలుపెట్టింది హిందీలో. ఆటో డ్రైవర్ ఇమ్మీడియట్గా ఫోన్ తీసి దాన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఆటో డ్రైవర్ అయితే మాట్లాడట్లేదు, సైలెంట్గా రికార్డ్ చేయడం మొదలు పెడితే ఈమెకి ఇంకా కోపం వచ్చేసింది. ఎందుకు రికార్డ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇటుపక్క భర్త కూడా బండి ఆపి భర్త కూడా రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు ఇదంతా. సో ఈమె రెచ్చిపోయింది, కోపంతో రెచ్చిపోయి అతని మీద చెప్పు తీసుకొని కొట్టడం మొదలుపెట్టింది. అతను దానికి కూడా ఏమీ రెసిస్ట్ చేయలేదు, కోపంగా ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా దాన్ని కూడా వీడియో తీస్తున్నాడు. సో దీని తర్వాత సైలెంట్గా ఈ వీడియో తీసుకొని వెళ్ళి ఈ బెల్లందూరు పోలీస్ స్టేషన్లో ఇతను వాళ్ళ నెంబరు అదంతా తీసుకెళ్ళి కేసు పెట్టాడు. దాంతో వాళ్ళు కూడా స్టేషన్కి వచ్చారు. స్టేషన్లో ఆమె చెప్పింది ఏంటంటే 2 విషయాలు చెప్పింది. ఒకటి, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. 2, నా కాళ్ళ మీద ఆటో పోయింది అని చెప్పింది. ఈ 2 కూడా తప్పు. ప్రెగ్నెంట్గా ఉందో తెలియదు. ఆమె ప్రెగ్నెన్సీ అయితే బయటికి అయితే కనబడలేదు. 1-2 months ఏమైనా ఉందేమో, అది కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో ప్రెగ్నెంట్గా ఉన్నంత మాత్రం చెప్తా కొట్టడానికి ఏం లేదు కదా. ఆటో డ్రైవర్ ఏమన్నా అంటే, మీరు సీసీటీవీలు చూడండి, నా తప్పు ఏమైనా ఉందా, ఆమె కాళ్ళ మీద నా ఆటో వెళ్ళిందా మీరు చూడండి. వెళ్ళలేదు, నా తప్పు లేదు దాంట్లో. వాళ్ళు రోడ్డు మధ్యలోకి వచ్చారు, ఆటోకు వాళ్ళ వల్లే తగిలింది, నా వల్ల తగలలేదు. సో అది చూడండి. ఒకవేళ తగిలుండి నా తప్పు ఉంటే కూడా కేసు పెట్టాలి తప్ప నన్ను చెప్తే కొట్టే హక్కు ఎవరికి ఇచ్చారు. రెండవది, ఆమె ఏం చెప్పిందంటే, తను వీడియో తీయడం వల్ల నేను ఎక్కువ కోపం వచ్చింది. ఆటో డ్రైవర్ ఏమన్నా అంటే, ఆమె హిందీలో మాట్లాడుతుంది, కర్ణాటకలో కన్నడలో కదా మాట్లాడాలా, హిందీలో మాట్లాడుతుంటే నాకేం అర్థం కాలేదు, అందుకనే వీడియో తీశాను. ఆమె ఏం మాట్లాడుతుంది నాకు తెలియాలి కదా, తెలియట్లేదు, అందుకనే వీడియో తీశానని అతను చెప్తున్నాడు. సో నేను ఎందుకు కన్నడ మాట్లాడాలి, ఇది ఇండియా కదా, ఏ భాష అయినా ఎక్కడైనా మాట్లాడచ్చు కదా అని ఆమె చెప్తుంది. సో ఈ ఆర్గ్యుమెంట్లలో పోలీసులు మొత్తానికి ఆమెను అరెస్ట్ అయితే చేశారు, కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అయితే ఆ తర్వాత మరి ఆమెకి భయమైందా లేకపోతే ఎవరన్నా చెప్పారా, ఇదంతా వైరల్ అయిపోయింది ఈ వీడియోస్ ఇవన్నీ. దాంతో నెటిజన్లు కూడా కన్నడలో మాట్లాడకుండా హిందీ వల్ల పెత్తనం ఏంటి, నార్త్ ఇండియన్స్ బెంగళూరుకు వచ్చి వాళ్ళు హిందీలో మాట్లాడమనడం ఏంటి, హిందీ ఏమి జాతీయ భాష కాదు, హిందీ ఒక అఫిషియల్ లాంగ్వేజ్. అఫిషియల్ లాంగ్వేజ్ అంటే అఫిషియల్ పర్పస్లకు వాడాలి తప్ప జాతీయ భాష కాదు. అంటే అందరూ కంపల్సరీ హిందీ నేర్చుకోవాలనేమి ఈ దేశంలో రూల్ లేదు, ఎవరి ప్రాంతంలో వాళ్ళ భాష. హిందీ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ కనీసం కన్నడ ఎందుకు నేర్చుకోరు మీరు? అట్లాగే ఇప్పుడు మేము నార్త్ ఇండియాకి వస్తే మేము కన్నడలో మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మీరు హిందీలో మాట్లాడమంటారు కదా. అట్లాగే మీరు వచ్చినప్పుడు మా భాషలో మీరు ఎందుకు మాట్లాడరు అనేది వీళ్ళ బేసిక్ ఆర్గ్యుమెంట్. సో దాంతో ఆమె మళ్ళీ వాళ్ళ భర్త ఆమె కలిసి ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఐ లవ్ దిస్ సిటీ, ఇట్స్ పీపుల్ అని కూడా ఆమె అనింది. నేను కన్నడ కూడా నేర్చుకుంటాను అని చెప్పింది. సో ఇప్పటి వరకు పోలీసులు అయితే దీన్ని వదిలిపెట్టలేదు, ఆమెకి వార్నింగ్ ఇచ్చారు, ఇది మేము కేసు అయితే తీసేయట్లేదు, ఫర్దర్గా నువ్వు చెప్పినవన్నీ కారణాలా కరెక్టా లేదా, ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏముంది, ఇవన్నీ మేము పరిశీలించి తప్పు నీది ఉంటే మాత్రం దాడి చేసిన దానికి పనిష్మెంట్ అయితే తప్పదు అని మాత్రం పోలీసులు చెప్పారు. సో ఇది జరిగిన విషయం. దీని మీద ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటంటే, ఒకటి రోడ్ రేజ్ అంటారు. రోడ్ రేజ్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో గొడవలు విపరీతం ఉన్నాయి. ఆ మధ్య హైదరాబాద్లో ఒక పెద్ద ఆయన బైక్ అడ్డుగా వస్తున్నారని పక్కన కారులో ఉన్న 4 దిగి కుర్రవాళ్ళు ఆ పెద్ద ఆయన్ని
ఎండలో ఒక 100 గుంజుళ్ళు తీయించారు. ఆ గుంజుళ్ళు తీయలేక ఆయన ఆ ఎండకి చనిపోయాడు. ఇది హైదరాబాద్లో జరిగింది. అలాగే బెంగళూరులో మొన్న ఇంకొక దారుణమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న 2 అబ్బాయిలు టీ తాగి సిగరెట్ తాగడానికి బయటకు వచ్చారు. రోడ్డు మీద నిలబడి టీ తాగుతూ సిగరెట్ తాగుతున్నారు. అప్పుడు కారులో ఒక భార్యాభర్త వచ్చారు. భర్త వాళ్ళ దగ్గర ఆపి, అరే భయ్య ఒక సిగరెట్ తీసుకోని డబ్బులు ఇచ్చాడు. ఇతను ఏమన్నాడంటే, నీకెందుకు అంత బద్ధకం, నువ్వే దిగి తీసుకోవచ్చు కదా అని అతను అన్నాడు. ఈ మాటతో అతను ఏదో బూతులు తిట్టాడు. దాంతో అతను గొడవైంది, అయిపోయింది. అతను వెళ్ళిపోయాడు కారులో. వీళ్ళు మామూలుగా సిగరెట్ బీడీలు తాగి అదే టీ తాగి వీళ్ళు బయలుదేరారు బైక్లో. కొంత దూరం పోయినాక ఈ కారుగాడు ఎక్కడో వెయిట్ చేసి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని వెనక నుంచి స్పీడ్గా గుద్దాడు. 2 చనిపోయారు బైక్లో ఉన్న. సో ఇక్కడ ఒక చిన్న సంఘటనే అది జరిగింది. అంటే మొన్న కూడా మన హైదరాబాద్లో కూడా కార్ పార్కింగ్ ఇష్యూ. ఒక అపార్ట్మెంట్లో 13 ఏళ్ళుగా ఉంటున్న ఒక రియల్ ఎస్టేట్ అతను కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు. తర్వాత కొద్దిసేపటికి వాచ్మెన్ ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని ఈ సార్ రమ్మంటున్నాడు, ఈ సార్ కారుకి మీరు ఇది పెట్టారంట, డెంట్ పెట్టారంట అంటే ఇతను వెళ్ళాడు. నేను డెంట్ ఏం పెట్టలేదని, మీ కారు వెనకాల నేను పార్క్ చేశాను, నా కారు ఏం తగలలేదు, కాకపోతే సీసీటీవీ చూడండి అన్నాడు. లేదు నా కారు గీతలు పడినాయరా అని తను బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఇతను వచ్చి తూర్పుగోదావరి ఎక్కడో ఎవరు తిట్టుతున్న అతను, ఈ రియల్ ఎస్టేట్ అతను తెలంగాణ అతను 13 ఏళ్ళుగా ఆడ ఉంటున్నాడు. ఇతనేమో తూర్పుగోదావరి అతను, వాళ్ళ అత్త ఇక్కడ ఉంటే చూడడానికి వచ్చాడు. సో ఇతను ఏం చేశాడు, గుండెల మీద అతన్ని కొట్టి ఈ రియల్ ఎస్టేట్ అతన్ని అక్కడ అతని బ్లడ్ కక్కుని చనిపోయాడు. అంటే ఒక చిన్న విషయం, గీతలు పడింది అతను చేశాడా లేదా తెలియదు ఇతనికి. అతను చేసి వెనకాల కారు ఉంది కాబట్టి అతనే చేశాడని నమ్ముతున్నాడు, దానికి ప్రూఫ్ కూడా ఏం లేదు. అయినా ఇతను ఓపిక పట్టలేక నా కారుకి గీతలు చేస్తావని అతని గుండెల మీద భయంకరంగా కొట్టడంతో అతను చనిపోయాడు.